దేవుని పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ యొక్క రాత్రికాలం యొక్క శుభములు. 91వ కీర్తన 14వ వచనం, 15వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మురపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చితను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇవి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. అతడు రాజు, దావీదు రాజు. అతడు రాజు, దేవుని యొక్క భక్తుడు. అలాగే తన విషయంలో దేవుడు మాట్లాడిన మాట, అతడు నన్ను ప్రేమించున్నాడు. అతనికి అనేకమైన కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. రాజుకు కూడా శ్రమలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఓటమిలు కలుగుతుంటాయి. కానీ ఆయన దేవుణ్ణి ప్రేమించడము విడవలేదు. దేవుని మనము కూడా ప్రేమించే వారిగా ఉన్నప్పుడు మనకొచ్చే శ్రమలు, బాధలు, అపాయముల నుండి మనల్ని దేవుడే తప్పించే దేవుడుగా ఉంటాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మనమే తప్పించబడ్డాం అనుకుంటాం, తప్పించుకున్నాము అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే, మనము దేవుని ప్రేమించినప్పుడు మనల్ని అనేక శ్రమల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, అపాయముల నుంచి, శోధన నుంచి తప్పించే దేవుడుగా ఉంటాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. దేవుని ప్రేమించే వారందరికీ మరి దేవుడు తోడై ఉంటూ తప్పిస్తుంటాడు. అనేక శ్రమల నుంచి, అపాయముల నుంచి దేవుడు తప్పిస్తుంటాడు ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉంటారో. అలాగే అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరిచాను. దేవుని నామమును ఎరిగిన వారుగా మనం ఉంటే, దేవుని నామమునకు మనము విలువనిచ్చి ఆయన భయపడేవారుగా ఉంటే, దేవుని నామమును మనం చాటించే వారిగా ఉంటే, దేవుడే మనల్ని గణపరిచే దేవుడు. అలాగే అతడు నాకు మొరపెట్టగా, మనం మొరపెట్టినప్పుడు మన మొరలు ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. అధికారుల దగ్గర మనం మొదలు పెడుతుంటాం, కొన్నిసార్లు న్యాయాధిపతుల దగ్గర మొదలు పెడుతుంటాం. కానీ మనకు సరియైన జవాబు దొరకదు. కానీ మనము దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. అలాగే ఆయన ఏమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేశాను. ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనేక విధాలుగా వస్తుంటాయి. శ్రమలో నుంచి మనల్ని విడిపించేది కూడా మా దేవుడు. శ్రమలో నుంచి విడిపించి అతన్ని నేను గొప్ప చేశాను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును అంటున్నాను. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమలు కలిగినప్పుడు మనకు ఎవరు తోడు లేరు అని మనం అనుకుంటాం. మనం సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటాం. కానీ మన ప్రక్కనే మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన ప్రక్కనే దేవుడు నిలబడి ఉంటాడు. మన ముందే దేవుడు ఉంటాడు, మన వెనుకనే దేవుడు ఉంటాడు. దేవుడే అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేశాను. అతన్ని విడిపించి గొప్ప చేశాను. శ్రమలో నుంచి అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేశాను. దేవుని యొక్క వాగ్దానం. రాత్రికాలం దేవుడిచ్చిన ఈ వాక్యం మన వెడికిల్లో ఆశీర్వదించి దీవించుగా. మీ అందరికీ ఈ రాత్రికాలం యొక్క శుభములు. థ్యాంక్ యూ వెరీ మచ్.